నెగిటివిటీ నాకైతే ఈరోజు మా ఫ్రెండ్ అయితే ఒక మాట చెప్పినాడు. అది మన లైఫ్‌లో ఏదైనా కూడా చేయాలనుకుంటే మనమంటూ ఒక క్లారిటీ ఉండాలనమాట. ఆ క్లారిటీ ఉందనుకో ఎప్పుడైనా కూడా మనం అనుకున్నది అనుకున్నట్లుగా లైఫ్ ఉంటుందనమాట. దానికోసం మనం మోసాలు చేయాల్సిన అక్కర్లే. దేవుడి కాడ పూజలు చేసి ఆ పూజల పేరుతో మోసాలు చేసి ఒకరిని ఆడుకోవాల్సిన అక్కర్లే. మనం చేయాల్సిందల్లా ఒకటే. మన ఇంట్లో వస్తువు అనవసరం అనిపించే వస్తువులు ఎలాగైతే బయటపడేస్తామో వాటి వల్ల మన ఇంటికి బరువు అనిపిస్తుంది కదా! సో, అలాగే నెగెటివ్ థాట్స్‌ని కూడా నీ మైండ్‌లో నుంచి రానీకోకుండా తీసి బయట వేసేయడమే. అయన్నీ మనసుకు బరువు అనమాట నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా. సో, అలాంటి వేస్ట్ పీపుల్ అంటే నీకెప్పుడు కూడా నెగటివిటీగా మాట్లాడే మనుషులు నీ చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు. వాళ్ళందరిని రిమూవ్ చేసి అలాంటోళ్ళు లైఫ్‌లో ఉండడము, భూమి మీద ఉండడం 2 భూమికి భారం, మనసుకు భారమే. సో, ఫైనల్‌గా నేను చెప్పేదైతే ఒకటే. వేస్ట్ థింగ్స్‌ని ఇంట్లో పెట్టుకో. ఎలాగైతే ఇంట్లో పెట్టుకోమో వేస్ట్ థాట్స్‌ని మనసులో పెట్టుకోమాకు, మనసులో అనేమాకు. సో, ఫైనల్‌గా వేస్ట్ పీపుల్‌తో కమ్యూనికేషన్ కూడా చేయమాకు. అలాంటి వాళ్ళందరిని కూడా వదిలేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో.